నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. అమరావతి ఛాంపియన్షిప్ లో భాగంగా యలమంచిలి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఖోఖో, కబడ్డీ ఎంపిక పోటీలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్సాహంగా సాగాయి. అండర్ 17, అండర్ 23 విభాగాల్లో బాలురు, బాలికల నుంచి సుమారు 300 మంది పాల్గొన్నారు. ప్రతి క్రీడకు 14 మంది చొప్పున మొత్తం 56 మంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కొండకర్ల ఈషా ఫౌండేషన్ వేదికగా మన ప్రియతమ నాయకులు యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈషా ఫౌండేషన్ నిర్వహణ కోసం యువ నాయకుడు కరణం సూర్య 5,000 రూపాయలు విరాళంగా అందజేసి సేవే తమ కుటుంబ సంస్కారం అనే విషయాన్ని మరోసారి చాటి చెప్పారు. ఈ కార్యక్రమానికి కరణం ధర్మశ్రీ తనయుడు యువ నాయకుడు కరణం సూర్య, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యా వ్యవస్థ తీరు పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ పార్టీ అధినేత పిలుపు మేరకు రాష్ట్రంలో డిఎస్సి నియామకాలలో జరిగిన అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ విధానం, నిరుద్యోగ భృతి ఇవ్వని విషయాలపై తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి అవకతవకలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల కలెక్టరేట్ల వద్ద పార్టీ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో కలెక్టరేట్కు చేరుకుని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మాట పెరిగింది, వివాదం ముదిరింది. బీరు సీసా ఆయుధంగా మారింది. సీసాను పగలగొట్టి ఛాతీలో పొడిచిన దాడి కేసులో 5 ఏళ్ల అనంతరం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు 3 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. 2021 నవంబర్ 24న రాత్రి పాత డైరీ ఫామ్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 7వ తరగతిలో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఏఎస్ సంధ్యా భార్గవి తెలిపారు. 7వ తరగతిలో మొత్తం 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిలో ఓసీ కేటగిరీకి 3 సీట్లు ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఆగస్టు 3వ తేదీలోపు పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ దింసా నృత్య ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి చరిత్ర సృష్టించింది. ప్రాజెక్టు అధికారి ఐటీడీఏ పాడేరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 13,000 మంది గిరిజన కళాకారులు పాల్గొని దింసా నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ విజయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజనుల సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. గిన్నిస్ రికార్డు సాధించిన సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ కె శ్రవణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది తమకు 4 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొన్ని డి అడిక్షన్ సెంటర్లలో 14 నెలల వరకు జీతాలు పెండింగ్ లో ఉండటం అత్యంత దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.
డీడీఏసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎన్టీఆర్ ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది శనివారం ఆసుపత్రి వద్ద తమ నిరసన తెలిపారు. జీతాలు వెంటనే చెల్లించాలని, కనీస భృతి 26,000 రూపాయలు ఇవ్వాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాడేరు మండలం వంచంగి పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం ఆదివాసీ జెండా ఆవిష్కరణతో పాటు గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంతల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమెల బాలరాజు, అల్లూరి జిల్లా కమిటీ బాధ్యులు ఎమ్మెల్యే బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వంతల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీలు తమ హక్కులు, చట్టాలు, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ భావి తరాలకు అందించడం ప్రతి ఆదివాసీ బాధ్యతని అన్నారు. ఆదివాసీల జోలికి రావద్దని, వారి అస్తిత్వాన్ని నాశనం చేసే చర్యలను సహించబోమని ఆయన హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం బలరాంపురం గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ ఎన్ ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ ప్రభు మాట్లాడుతూ భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, హరిప్రసాద్ కిడ్నీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని, ఈ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య సమస్యలను పరిశీలించి అవసరమైన వైద్య సలహాలతో పాటు ఉచిత మందులను అందించామన్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలు, సాధారణ ఆరోగ్య సమస్యలు, ఇతర అనారోగ్య పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ విజయనగరం జిల్లా భోగాపురంలో 4,727 కోట్ల రూపాయలతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రులు వేదికను పంచుకున్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంతో పాటు రాష్ట్రంలో మొత్తం 17,912 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్గా నిర్వహించారు. ఇవి ఇంతవరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.